బ్రేకింగ్ న్యూస్. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజ నరసింహ కీలక సమావేశం నిర్వహించారు. సచివాలయంలో కొనసాగుతున్న సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి సేవల నిలిపివేత పిలుపుపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇవాళ రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాము అని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రకటించాయి. దీంతో తదుపరి కార్యాచరణపై మంత్రి దామోదర రాజ నరసింహ చర్చలు జరుపుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవల బకాయిలకు సంబంధించి ప్రభుత్వం చెల్లింపులు చేయకపోతే మేము ఆ సేవలను తక్షణం ఆపేస్తాము అంటూ హాస్పిటల్స్ అల్టిమేటం జారీ చేశాయి. దీంతో మంత్రి దామోదర రాజ నరసింహ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ చర్చలు ఏ దిశగా వెళుతున్నాయి? సానుకూల అంశాల దిశగానే చర్చలు కొనసాగుతున్నాయా? రాజేష్, ఏదైతే సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఇప్పటికే ప్రైవేటు హాస్పిటళ్లకు సంబంధించి కూడా ఈ యొక్క చెల్లింపులకు సంబంధించి బకాయిలు చెల్లించిన పక్షంలో కూడా ఈ రోజు రాత్రి నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటూ కూడా ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ప్రజలకు కానీ ఎక్కడ కానీ రోగులకు కానీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న అంశానికి సంబంధించి ఆయన ఇప్పటికే అధికారులతో భేటీ నిర్వహిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఆసుపత్రి యాజమాన్యాలతో కూడా పలుమార్లు చర్చలు జరిపారు. కానీ గవర్నమెంట్ మాత్రం కొత్త వాదన వినిపిస్తోంది. ఇప్పటికే నగదంతా కూడా దాదాపుగా చెల్లించాం, ఎందుకంటే 1700 కోట్ల రూపాయలు తాజా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాం. నిన్న కూడా 100 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేశాం. కానీ కేవలం మరొక 700-800 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంది. కానీ మొండి వైఖరి అంటే దాంట్లో ఒక వర్గం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై బురదల్లే ఇంటెన్షన్ తో మాత్రమే ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామంటూ హెచ్చరిస్తుంది. కానీ ఈ రోజు కూడా అంటే కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కూడా ఆరోగ్యశ్రీలో అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నాయి. కావాలని కొంతమంది మాత్రమే అంటే దాదాపు 478 హాస్పిటళ్లు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఉంటే అందులో 300 హాస్పిటళ్లు మాత్రం ఏదైతే ఆరోగ్యశ్రీ సేవల బంద్కు ముందుకు రాలేదు. కేవలం ఒక 100-150 మాత్రమే ఆ బంద్కు పిలిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి ఆ సమస్యను అధిగమించేందుకు ఆ సెక్రటరియట్ లో రివ్యూ నిర్వహిస్తున్నాడు మంత్రి దామోదర్ రాజనరసింహ. హెల్త్ సెక్రటరీ కృష్ణాతో పాటు డిఎంఈ నరేంద్ర కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. అయితే పూర్తిగా ఉస్మానియా, నీలోఫర్, చెస్ట్ హాస్పిటల్, సరోజిని, ఎంఎన్జేతో పాటు సుల్తాన్ బజార్, మరోపక్క పిట్లబుర్జు, ఎంసీహెచ్ గాంధీ అన్నట్టు హాస్పిటల్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క భేటీకి హాజరయ్యారు. అంటే కేవలం ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్ పనితీరుతో పాటు రేపు ఈ బంద్ నేపథ్యంలో కూడా ఏదైతే సేవలు నిలిపివేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా ఈ రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే పూర్తిగా కూడా అంటే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కొంచెం ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క సేవలు నిలిపివేతకు ముందుకు వచ్చినట్టుగా ప్రభుత్వానికి ఒక ఇన్పుట్ కూడా లభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఏదైతే హాస్పిటల్ చేస్తున్న డిమాండ్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న దృష్టితో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా వరుసగా బిల్లులు చెల్లించినప్పటికీ ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్ పెరిగాయి. మరోపక్క గతంలో నిబంధనలు కూడా చాలా సడలించింది. అయినప్పటికీ కూడా కావాలనే మొండి వైఖరితో కూడా కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి. అంటే ఒకవేళ అది పేద ప్రజలపై, అత్యవసర సేవలపై ప్రభావం పడే సందర్భంలో ప్రత్యామ్నాయ అవకాశాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తూ ఉన్నారా? ఈ నెట్వర్క్ ఆసుపత్రులు ఒకవేళ 100 వరకు అయినా సమ్మెలో పాల్గొన్నా? అంటే పాల్గొన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి కూడా అంటే పూర్తిగా అందరూ కలిసి రానటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళే పునరాలోచనలో పడతారన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే హెల్త్ మినిస్టర్ సంబంధించి పలుమార్లు వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్లులన్నీ కూడా వాళ్ళకు స్పష్టంగా తెలియజెప్పారు. కానీ అందులో ఒక వర్గం మాత్రమే దీన్ని అందరినీ కన్ఫ్యూజన్ గురి చేస్తా ఉంది. ఉన్నటువంటి బిల్లులు కేవలం 700-800 కోట్లు ఉంటే అవి 1400 కోట్లు, 1100 కోట్లు అంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రస్తుతం హెల్త్ మినిస్టర్ కూడా వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆసుపత్రి వర్గాలకు సంబంధించి మాత్రం బిల్లులన్నీ చెల్లిస్తే తప్ప మేము సేవలు అందించలేమంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇది ప్రభుత్వ వాదనలో అటు చూస్తే ఆసుపత్రి వాదనకు సంబంధించి కూడా భిన్న వాదనలు వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి కొన్ని హాస్పిటల్ మాత్రం
ఇప్పటి వరకు మాత్రం ఆ బంద్కు సంబంధించి స్పందించలేదని మాత్రం ప్రభుత్వం చెప్తా ఉంది. మరి చూడాలి. ఇప్పుడు దామోదర రాజనరసింహ సంబంధిత అధికారులతో సమావేశంలో ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ సమావేశం ఇంకా కొనసాగుతూ ఉంది. అంటే ప్రధానంగా వాళ్ళు అఫీషియల్ గా మనం చెప్తున్నటువంటి సమావేశం మాత్రం మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్ పనితీరుపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రివ్యూ సమావేశం అని చెప్తా ఉన్నారు. కానీ ఇది ఎక్కడ కూడా కనీసం అంటే ప్రభుత్వం చర్చించేందుకు కానీ దీని గురించి ఆలోచించేందుకు కానీ ముందుకు రానట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఇది అనఫీషియల్ గా మాత్రమే వాళ్లకు మిగతా హాస్పిటల్స్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని కూడా ఈ యొక్క ఎందుకంటే పేషెంట్లు ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో ఎక్కడైతే ఈ హాస్పిటల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయో అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది రోగులంతా. కాబట్టి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి ఇండికేషన్ కూడా వాళ్ళకి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి కావచ్చు, తెలంగాణ సంబంధించి కావచ్చు, అనేక హాస్పిటల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రైవేటు హాస్పిటల్లో సేవలు నిలిచిపోతే అంటే 100 లేదా 150 హాస్పిటల్లో సేవలు నిలిచిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రోగులు ఒకవేళ పెరిగితే మీరు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఒకవేళ సమ్మెలో పాల్గొని హాస్పిటల్స్ కి ఏమైనా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుందో? ఒకవేళ ఆరోగ్యశ్రీ వార్డులు నిండిపోయాయి అంటే అయినప్పటికీ కూడా ఎవరైనా రోగులు అత్యవసర చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకుని వస్తే వాళ్ళని వేరే వార్డుల్లో అడ్మిట్ చేసుకోవడానికి ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ప్రస్తుతానికి ఇప్పటిదాకా అలాంటి చర్చ ఏం లేదు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఉన్నటువంటి ఫెసిలిటీస్ మాత్రమే ప్రస్తుతం అయితే ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. దామోదర రాజనరసింహ కూడా కేవలం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి అధికారుల్లో కూడా కేవలం ప్రభుత్వ అధికారులు, ఆసుపత్రులకు సంబంధించినటువంటి డైరెక్టర్లు, ఇతర సూపరింటెండెంట్లు మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు, అన్ని విభాగాలకు సంబంధించిన హాస్పిటల్ యాజమాన్యాలు. కానీ ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించి ఈ రోజు కానీ నిన్న కానీ ఎలాంటి చర్చలకు వెళ్ళలేదు. కావాలని ఒకే ఒక్క వ్యక్తి ఇదంతా మిస్గైడ్ చేస్తా ఉన్నాడని మాత్రం ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఎంత మేరకు ప్రైవేట్ హాస్పిటల్లో ఈ యొక్క సేవల నిలిపివేతకు ముందుకెళ్తాయో రేపు తెలిసే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం యథావిధిగా దాదాపు ఎక్కువ శాతం హాస్పిటల్ అన్ని కూడా ఆరోగ్యశ్రీలో పేషెంట్లను అడ్మిట్ చేసుకోవడం, ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతూ ఉందని మాత్రం ప్రభుత్వం అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు చెల్లిస్తున్నాం కాబట్టి ఎవరు కూడా దీనికి అంటే బంద్కు వెళ్లే అవకాశం లేదని మాత్రం ప్రభుత్వం భావిస్తోంది. రైట్ వాసు, ఈ రోజు రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. బకాయిలు చెల్లించేంత వరకు ఆరోగ్యశ్రీ సేవలను క్లోజ్ చేస్తున్నామని చెబుతున్నాయి. మంత్రి దామోదర రాజనరసింహ సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు. కొన్ని ఆసుపత్రులు మాత్రమే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి కొంత కుట్ర ఉద్దేశంతో ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇప్పటికే మేము చెల్లింపులు చేస్తున్నాము, ఎవరైతే బెదిరింపులకు దిగుతున్నారో ఆ ఆసుపత్రులతో మాట్లాడే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఎక్కువ హాస్పిటల్స్ పాల్గొనడం లేదు అని చెప్తున్నారు. సో ఆరోగ్యశ్రీ సేవలకు విఘాతం కలిగే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటివరకు సమ్మెలో పాల్గొంటున్నామని చెప్తున్న హాస్పిటల్స్ కూడా సాయంత్రానికి పునరాలోచించుకునే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు. మరి చూద్దాం రేపు ఉదయం లోపు ఏం